హాయ్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్. దెయ్యాలు అనేటివి ఉన్నాయా లేవా దాని గురించి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. మనకైతే శరీరం ఉంది, ఆత్మ ఉంది. ఆత్మలకి ఏమున్నాయి? కొత్త ఆత్మే ఉంది. దెయ్యానికి ఏముంది? ఆత్మే ఉంది. మనం నిద్రపోతున్నాం ఫ్రెండ్స్. నిద్రలో మన ఆత్మ వెళ్తుంది. మనకి ఏమన్నా కనిపిస్తుందా? లేదు. మనకేమన్నా తెలుస్తుందా? లేదు. ఏదో కలకంటున్నాం, కళ్ళ వస్తుంది అంటే మన ఆత్మ పోయి టచ్ చేస్తుందని అర్థం. కానీ ఎప్పుడు కూడా ఆత్మలు అనేటివి మనల్ని ఏమీ చెయ్యవు. అవి మనల్ని ఏమీ చెయ్యవు. ఆలోచించండి ఫ్రెండ్స్. మనం ఎప్పుడు భయపడతాము అంటే మన నమ్మకం, మన బిలీవ్ సిస్టమ్ డౌన్ అయితే అవి మనల్ని ఆకర్షిస్తాయి. అందువలన భయాలు వదలండి. భయాలు వదిలి స్వేచ్ఛగా జీవించండి. ఆత్మలు అనేటివి మనల్ని ఏమీ చెయ్యవు. నువ్వెప్పుడు భయపడి నమ్మతావో దెయ్యం ఉందని అది నిన్ను పీడిస్తుంది. వద్దు ఫ్రెండ్స్, ఇవన్నీ చేయొద్దు. హ్యాపీగా జీవితాన్ని మనం గడిపేదానికి వచ్చాము. హ్యాపీగా జీవించండి. దెయ్యాలు లేవు, ఏం లేవు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు ఫ్రెండ్స్. దెయ్యాలు వచ్చేస్తున్నాయి, మనం దెయ్యాలు తీసేయవచ్చు. ఇదంతా వేస్ట్. మనమే తీసుకోగలుగుతాం ఏదైనా. మనం నమ్మితేనే దెయ్యం మన దగ్గర ఉంటుంది. మనం నమ్మకపోతే దెయ్యం మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. ఓకేనా? అందువల్ల దెయ్యాలనేటి వాటి గురించి భయపడవద్దు. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో దెయ్యం నిన్ను ఆకర్షిస్తుంది. నువ్వు ఎప్పుడైతే నమ్మవో నిన్ను దెయ్యం ఆకర్షించదు. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ రియల్. ఇది భయం అనేది పడొద్దు. ధైర్యం అనేది ఉండాలి. ఇప్పుడు ధైర్య సాహసే లక్ష్మి. ధైర్యం అనేది ఉంటే ఎప్పుడైనా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఒక అతను చెప్తున్నాడు ఫ్రెండ్స్, భయపడాలి. ఎందుకు భయపడాలి? దేనికోసం భయపడాలి? భయపడి ఏం సాధిస్తాం? ఏది సాధించలేం. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా బతకండి, ధైర్యంగా జీవించండి. ఓకేనా? ధైర్యంగా ఉంటే ఏదైనా మనం అనుకుంది మనం సాధించగలుగుతాం. దెయ్యాలు ఏంది ఫ్రెండ్స్? పిచ్చి మాటలు. దెయ్యాలు మనల్ని ఏమి చేయవు. ఉంటాయి దెయ్యాలు మనల్ని ఏమి చేయవు. ఆ ఆత్మలు మనల్ని అసలు ఏమి చేయలేవు. మనకి శరీరం ఉంది, ఆత్మ ఉంది, రెండు ఉన్నాయి. మనల్ని ఏమి చేయలేవు అయ్యి. ఓకేనా? అందువల్ల అట్లాంటి మాటలు కట్టిపెట్టి ఎవరన్నా చెప్తున్న దానికి లోన్ అవ్వద్దు ఫ్రెండ్స్. మన మైండ్ అదే తీసుకుంటుంది. మన మైండ్ చెప్పేదే మనం వినాలి. ఏంటంటే మనం ఏదైతే మన మైండ్కి వేరే వాళ్ళ ద్వారా వినిపిస్తామో వాటిని అది మన మైండ్ తీసుకొని ఆ నమ్మకాన్ని మనం నిజం చేసేస్తాం. అందువల్ల అది నమ్మొద్దు, వాటిని తీసుకోవద్దు. హ్యాపీగా బతకండి. దెయ్యాలనేటివి మిమ్మల్ని ఏమీ చేయవు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఫ్రెండ్స్.